ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్ఐఆర్ కలకలం రేపుతోంది. ఇటీవలే దాని ప్రక్రియ మొదలైంది, పూర్తయింది కూడా. ఓట్ల తొలగింపు ప్రక్రియని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దాదాపు 44,71,523 ఓట్లను తొలగింపు జాబితాలోకి చేర్చారు. అయితే ఈ తొలగింపు జాబితాలో ఉన్నటువంటి ఓట్లు ఎవరివి అన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా మారింది. వైఎస్ఆర్సీపీ అయితే తమ పార్టీకి చెందినటువంటి ఓట్లను కావాలనే తెలుగుదేశం పార్టీ తొలగించే ప్రక్రియను చేపట్టిందని విమర్శలు గుప్పిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కావాలని వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను అధికంగా చేర్చుకున్నారు, వాటినే ఇప్పుడు తొలగించే ప్రక్రియ జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఈ తొలగింపు జాబితాలో ఉన్నటువంటి ఈ 44.71 లక్షల ఓట్లు ఎవరవి అన్నదైతే కీలకంగా మారింది. దళితులువా, మైనార్టీలువా, బీసీలువా, గిరిజనులువా, ఎవరి ఈ ఓట్లు అన్నవి ఇప్పుడు కీలకంగా మారాయి. రాజకీయ పక్షాల్లో అయితే ఒక భారీ చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్ఐఆర్ను గత మాసంలో ప్రారంభించారు. జూన్ 15వ తారీఖున దీన్ని మొదలుపెట్టారు. జూలై 24వ తారీఖుకి దీనికి ముగింపు పలికారు. దాదాపు 40 రోజుల పాటు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఈ ప్రక్రియని మొత్తం ఒక కొలిక్కి తీసుకొచ్చారు. 44.71 లక్షల ఓట్లు తొలగింపు జాబితాలకు చేర్చారు. వీటిల్లో అధికంగా 5 జిల్లాల్లో ఎక్కువగా ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి అన్న కీలకమైన చర్చ ఉంది. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లా, విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లాల్లో ఈ తొలగింపు జాబితాలో ఉన్నటువంటి ఓట్లు అధికంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 2,90,579 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి. తిరుపతి జిల్లాలో 2,87,759 ఓట్లు ఉన్నాయి. కడప జిల్లాలో కూడా అధికంగానే ఉన్నాయి. 2,44,879 ఓట్లు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో 2,39,146 ఓట్లు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో కూడా అధికంగానే ఉన్నాయి. 2,37,789 ఓట్లు ఉన్నాయి. మొత్తం మీదే ఈ 5 జిల్లాల్లోని అధికంగా ఓట్లు తొలగింపు జాబితాల్లో ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఓట్లు తొలగింపులకు కారణాలు కొన్ని చెప్పారు. మరణించిన వారు, ఆచూకీ లేని వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిన వారు, తర్వాత డబుల్ ఎంట్రీ ఉన్న వాళ్ళ ఓట్లను ఈ తొలగింపు జాబితాలో చేర్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. వీటిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా వీళ్ళు పేర్కొంటున్నారు. ఈ 5 జిల్లాలోనే కాకుండా మిగతా జిల్లాలో కూడా లక్షల ఓట్లు ఈ జాబితాలో ఉన్నాయన్న చర్చ వినిపిస్తోంది. అయితే ఈ జాబితాని అధికారికంగా జూలై 31వ తారీఖున విడుదల చేయబోతున్నారు. వీటి కోసం అంటే ఎవరి ఓట్లయితే గల్లంతయ్యాయో, ఓట్లు తొలగింపు జాబితాలో ఎవరి ఓట్లయితే ఉన్నాయో వాళ్ళు క్లెయిములు చేసుకోవడానికి, అభ్యంతరాలను తెలుపుకోవడానికి కూడా గడువు ఇచ్చింది. జూలై 31 నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు నెల రోజుల పాటు వీళ్ళకి గడువు ఇచ్చింది. వీళ్ళు తమ ఓట్ను మళ్ళా తిరిగి పునరుద్ధరింప చేసుకోవడానికి అవకాశం కల్పించింది. వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి సంబంధించినటువంటి ఫార్ములు తీసుకొని ఫిలప్ చేసి వాటికి కావలసినటువంటి ఆధారాలను సమర్పించినట్లయితే వాళ్ళు వాటిని స్వీకరిస్తారు. అలా కాని పక్షంలో ఆన్లైన్లో కూడా ఈ నమోదు ప్రక్రియ కానీ, గుర్తింపు ప్రక్రియ కానీ చేసుకోవచ్చు. ఇలా దరఖాస్తులు చేసినటువంటి దరఖాస్తులను ఈ అధికారులు ఎవరైతే ఈ పరిధిలో ఉన్నటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళ సమర్పించినటువంటి వివరాలు నిజమైనవి అని తేలినట్లయితే వాళ్ళ ఓట్లను మళ్ళా పునరుద్ధరణ కావడానికి అవకాశం ఉంటుంది.
ఆ అవకాశం కూడా నెల రోజుల పాటు గడువు ఇచ్చారు. ఈ గడువు లోపల ఎవరి ఓట్లయితే గల్లంతయ్యాయో వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే విధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇటీవల జరిగినటువంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అంతకుముందు జరిగినటువంటి బీహార్ రాష్ట్రంలో కూడా భారీగానే ఓట్లు తొలగింపు జరిగింది. పశ్చిమ బెంగాల్లో అయితే దాదాపు 91 లక్షల ఓట్లు తొలగించారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఈ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళ ఓట్లే అధికంగా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ ఓట్లు తిరిగి పొందడానికి కోర్టులను ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో దాదాపు 32 లక్షల ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని కోర్టుల ద్వారా వాళ్ళకి అవకాశం అయితే కల్పించారు. తమిళనాడులో కూడా భారీగానే ఓట్లు తొలగింపు జరిగింది. దాదాపు 97 లక్షల ఓట్లు తమిళనాడు రాష్ట్రంలో తొలగించారు. కీలకంగా స్టాలిన్ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు తొలగించారు. అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికంగా ఓట్లు తొలగించారన్న విమర్శలు భారీగా వినిపించాయి. బీహార్లో దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించారు అన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది. మొత్తం మీద ఓట్ల తొలగింపు ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బాగా కలకలం రేపుతోంది. ఇరు పక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ వస్తున్నాయి. కావాలనే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఓట్లను తొలగించింది అని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతాలకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వెళ్ళి, ఐటీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వెళ్ళి మై టీడీపీ యాప్ ద్వారా వాటిల్ని ఎవరెవరు ఓట్లు తొలగించాలి, ఎవరెవరు ఓట్లు ఉంచాలి అన్న ప్రక్రియ జరిగింది అని వైసీపీ పార్టీ నాయకులు భారీగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రత్యారోపణలు చేస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఓట్లు అధికంగా నమోదు చేశారు, వాళ్ళ వివరాలు మాత్రమే తొలగింపు జరిగింది అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రక్రియ అయితే రాజకీయ చర్చగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని వామపక్షాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా దీని మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఈ ప్రక్రియని తీసుకొచ్చి ఓట్లను తొలగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను తొలగించడానికి ఈ ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారని భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తొలగింపు ఓట్లలో అంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తొలగిస్తూ వస్తున్నటువంటి ఓట్లలో అధికంగా దళిత, మైనారిటీ, ఆదివాసి ఓట్లతో పాటు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి ఓటర్లు అధికంగా ఉన్నారు అన్న విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులు, మైనారిటీ వర్గాలు, ఆదివాసులకు సంబంధించినటువంటి ఓటర్లే ఎక్కువ మంది ఉంటారు అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద పరకాల ప్రభాకర్ వంటి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు తీవ్రమైనటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం నాటి నుంచే దీనిని తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇది అశాస్త్రీయమైనటువంటి విధానం అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కావాలనే బీజేపీ పెద్దలు దీన్ని తెరపైకి తీసుకొచ్చి వాళ్లకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ఓట్లను తొలగించడానికి ఈ ప్రక్రియని తెరపైకి తీసుకొచ్చారు అని ఆయన శాస్త్రీయ ఆధారాలు సహా ఆయన వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇది రక్తపాతం లేని నరమేధంగా ఆయన అభివర్ణించి ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు 31వ తారీఖున ఈ జాబితా విడుదల చేయడము, ఆ తర్వాత అభ్యంతరాలు ఇవన్నీ వ్యక్తం చేసిన తర్వాత అక్టోబర్ 3వ తారీఖున దీని తుది జాబితా విడుదల కానుంది. ఆ తుది జాబితాలో ఎవరి ఓట్లు అధికంగా ఉంటాయి అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ప్రశ్నగా మారింది.